భద్రాద్రి వెళ్దాం. భద్రాద్రిలో మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. భద్రాద్రిలో కార్డియో సేవల కోసం అయితే ఎదురుచూపులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మెడికల్ కాలేజ్ అందుబాటులోకి వచ్చినప్పటికీ కొంత వైద్య సేవలు అయితే అందక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అక్కడ నెలకొందా ఉంది. కొత్తగూడెం హాస్పిటల్లో అయితే కార్డియో వైద్యులకైతే పూర్తిగా కొరత ఏర్పడింది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే గిరిజన జిల్లాగా ఏర్పడినటువంటి భద్రాద్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే అంటే ఈ భద్రాద్రి జిల్లాకి మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినప్పటికీ కూడా ఏదైతే ముఖ్యమైనటువంటి సేవలు అందక అనేక మంది అంటే పేద ప్రజలు అయితే ప్రాణాలు విడుస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీంట్లో ముఖ్యమైనది ఏదైతే గుండె సమస్యలు ఎక్కువగా ఈ మధ్య వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి డాక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవడంతో అనేక మంది ప్రాణాలు వదులుతూ కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే అనేక అంటే ఏజెన్సీ ప్రాంతాలు అనేకం ఉన్నట్టు భద్రాద్రి జిల్లా ఈ యొక్క అందుబాటు పరిస్థితులు కూడా ఉన్నట్లు కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే అత్యవసరం అయితే ఇటు ఖమ్మం గానీ లేదు అంటే హైదరాబాద్ పంపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ యొక్క ఖమ్మం అంటే సుదూర ప్రాంతాలైనటువంటి అంటే ఇక్కడ నుంచి ఖమ్మం గానీ హైదరాబాద్ గానీ వెళ్లే లోపలే ఈ యొక్క కార్డియాక్ అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు అయితే ప్రాణాలు వదులుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క గుండెకి రక్త ప్రసరణ ఏ విధంగా ఉంటుంది అంటే ఎక్కడ బ్లాక్ అయింది తెలుసుకోవడానికి 2D ఎకో యంత్రాన్ని కూడా ఏడాది క్రితమే ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో అంటే అందుబాటులో ఉంచినప్పటికీ దానికి టెక్నీషియన్స్ లేకపోవడంతో ఈ యొక్క 2D ఎకో మిషన్ అయితే పక్కకు పడేసినట్లుగా కూడా తయారైనట్లుగా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు 2D ఎకో టెక్నీషియన్ లేకపోవడం, అదే విధంగా కార్డియాక్ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఈ గుండెకు సంబంధించినటువంటి ఏ ఒక్క చికిత్స కూడా ఇక్కడ ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో జరగట్లేదని చెప్పొచ్చు. అంటే ఇప్పటికే అంటే అధికారులు అయితే ఈ యొక్క కార్డియాక్ అంటే వీటికి సంబంధించినటువంటి డాక్టర్ పోస్టులని అంటే ఫిల్ చేయట్లేదని అయితే ఇక్కడ ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా ఈ కార్డియాక్ సంబంధించిన డాక్టర్లే కాకుండా అనేకమైనటువంటి అంటే ఇప్పుడు టీ హబ్ చూసుకుంటే మనకు సంబంధించి ఒక కొత్తగూడానికి సంబంధించి అనేకమైన పిహెచ్సిల నుంచి కావచ్చు లేదంటే వేరే జిల్లాల నుంచి ఇక్కడ రక్తం సేకరించినటువంటి ఈ యొక్క నమూనాలు అనేటివి టీ హబ్ చేరుకున్న నేపథ్యంలో అక్కడ సరి అయినటువంటి ఈ యొక్క అంటే స్టాఫ్ లేకపోవడం వలన ఈ యొక్క రిపోర్ట్లు అనేటివి లేట్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క రిపోర్ట్లు రాంది డాక్టర్లు ఎటువంటి చికిత్స కూడా ప్రారంభించట్లేదని, ఈ రిపోర్ట్లు లేట్ కావడం వలన కొన్ని వ్యాధులు ముదురుతున్న పరిస్థితి కూడా ఉందని ఇక్కడ జిల్లా ప్రజలు అయితే అంటే వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అంటే ఇప్పటికైనా కూడా ఉన్నతాధికారులు దీనికి కార్డియాక్ కి సంబంధించినటువంటి కావచ్చు లేకపోతే ఇప్పుడు టీ హబ్ లో అంటే ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులను అయితే ఫిల్ చేయగలిగితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అయితే రక్షించుకోగలిగినట్టుగా కూడా చూడవచ్చు. ఇప్పుడు మనం ఏజెన్సీ జిల్లాగా ఉన్నటువంటి ఈ జిల్లా నుంచి అయితే ఇప్పుడు డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, ఈ వ్యాధులు అత్యధికంగా ప్రబలుతున్న నేపథ్యంలో ఇటు ఈ యొక్క టీ హబ్ అయితే అత్యంత అంటే చాలా పేద మరియు మధ్యతరగతి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని అంటే వారు అక్కడ వైద్యం తీసుకుంటున్న నేపథ్యంలో అక్కడ సేకరించినటువంటి రక్త నమూనాలను వీరు టెస్ట్ చేయడానికి చాలా లేట్ అవుతున్నట్లుగా కూడా దీని వలన అనేక మంది చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది వరుణ్. అయితే కొత్తగూడెం ఆసుపత్రిలో ఎక్కువగా చూసుకున్నట్లయితే కార్డియో వైద్యుల కొరత అనేది ఏర్పడినట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న అధికారులు కానీ పై అధికారులకి ఇంకా ఎన్ని రోజులు లేదా ఒక విధంగా వినతి పత్రం అందించే ప్రయత్నం ఏమైనా చేశారా గవర్నమెంట్కి? అంటే ఇప్పటికి అంటే కార్డియాకి సంబంధించినటువంటి పోస్ట్ అంటే ఇక్కడ అంటే ఇవ్వాల్సి ఉండగా కూడా అధికారులు అయితే ఇప్పటికైతే ఎవరిని కూడా ఇక్కడ నియమించిన పరిస్థితి అయితే లేదు. ఏదైతే ఫస్ట్ ఎయిడ్ లాంటి చికిత్సలు మాత్రం ఈ యొక్క హాస్పిటల్ అయితే చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ డాక్టర్లను అయితే నియమించిన పరిస్థితులలోనే ఇక్కడ ఏదైతే ఈ యొక్క ప్రజలను అయితే రక్షించినట్లుగా కూడా అవుతుంది. అయితే దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు అనేక అంటే ప్రజా సంఘాలు కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కొన్ని సంఘాలు ఈ యొక్క ఉన్నతాధికారులకు అయితే దీనికి సంబంధించినటువంటి మెమోరాండాలు అయితే ఇచ్చినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇప్పుడు ఈ హాస్పిటల్ కావచ్చు ఇప్పుడు భద్రాచలం హాస్పిటల్ చూసుకుంటే గైనకాలజీకి సంబంధించినటువంటి డాక్టర్ల కొరత కూడా ఇలా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అనేక సేవలలో కూడా డాక్టర్లు కొరత ఏర్పడిన నేపథ్యంలో ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల కూడా ఈ యొక్క డాక్టర్ల కొరత ఉంది. వీటన్నిటినీ కూడా త్వరగా ఫిల్ చేయాలని అయితే ఇటు వీరందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. అదే విధంగా అంటే కొన్ని సేవలకు అంటే ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో సంబంధించి డాక్టర్లు సమయ పాలన పాటించట్లేదు అనేది కూడా మరొకటి కూడా విధిస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క అంటే డాక్టర్లు ఎప్పుడైతే 9 నుంచి 12 గంటల వరకు అయితే ఈ యొక్క ఓపీ చూడాల్సిన పరిస్థితి అయితే అంటే ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో కొంతమంది డాక్టర్లు 10కి 10:30 కూడా వస్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా 12 గంటలకే వీరైతే వెళ్ళిపోతున్నట్టుంది. అంటే వీరు ఇక్కడ అంటే ఏదైతే ప్రభుత్వ శాలరీ తీసుకుంటున్నటువంటి చాలా మంది డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో అంటే వైద్యం చాలా అంటే తక్కువ చేసి చూస్తూ వారు సొంత హాస్పిటల్లో అయితే వీరు
ఎక్కువ సమయాన్ని గడుపుతారని ఇక్కడ ప్రజలు కావచ్చు, లేదంటే ప్రజా సంఘాలు అయితే అంటే వారు ప్రజా సంఘాలు అయితే వీరందరూ కూడా ఎక్కువ సమయం ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్ గడపాలని, ఒక పేద ప్రజలు నమ్ముకున్నది ప్రభుత్వ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ వీరి సేవలు అంటే ఇవ్వాలని కూడా వీరు కోరుకున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కార్డియాక్ కావచ్చు, అదేవిధంగా డయాలసిస్ సంబంధించి వీటన్నిటికీ సంబంధించి స్పెషలిస్టులనైనా ఇప్పటికైనా కూడా ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయించాలని, లేని పక్షంలో మరికొంతమంది ప్రాణాలు అయితే వదలవలసి ఉంటుందని వీరందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది.